తెలంగాణలో రాజకీయాలన్నీ ఇప్పుడు బనకచెర్ల చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణ ఒక్కటనే కాదు, ఆ మాటకొస్తే రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో బనకచెర్ల ఇష్యూ ఇప్పుడు నడుస్తుంది. నిన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు సీఎంల భేటీలో నిజంగా బనకచెర్ల ఇష్యూ మీద చర్చ జరిగిందా? జరిగితే ఏం జరిగింది? అది తెలంగాణకి నష్టం చేసేదిగా ఉందా, లాభం చేసేదిగా ఉందా, లేదంటే ఏపీ వాదిస్తున్నట్లుగా వృధా జలాలను మాత్రమే వాళ్ళు తీసుకుంటారా? అసలు ఎందుకు మళ్ళీ ఒకసారి తెలంగాణలో నీటి కోసం, లేదు అంటే పల్లెల్లో గతంలో తెలంగాణ మూమెంట్ జరిగినప్పుడు జరిగినటువంటిదే మెయిన్ స్లోగన్ నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటిది. తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చాలా పాటలు కూడా వచ్చినాయి. పల్లె కన్నీరు పెడుతుందో లాంటి పాటలు. ఎందుకంటే నీళ్లు లేక చాలామంది వలసలు పోయేటువంటి పరిస్థితి కూడా సాగునీటి సరిగా లేకనే చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు వలసలు పోయేటువంటి పరిస్థితి ఉండే ఆ రోజు. తెలంగాణ వచ్చిన తర్వాత కష్టాలు తీరినయి అని అనుకుంటున్న టైంలో మళ్ళా ఒక్కసారి తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ నీటి కోసం కష్టాలు పడే రోజులు వస్తాయి అని మేధావులు ఎందుకు మాట్లాడుతున్నారు? చాలా ఇష్యూస్ విప్రకాష్ గారితో మాట్లాడదాం. ఎందుకంటే ఆయనకి ఇరిగేషన్ మీద చాలా అనుభవం ఉంది. బనకచెర్ల ఇష్యూని ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతుంది బనకచెర్లతోని అనేది ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. నిన్న అక్కడ జరిగిన ఢిల్లీ మీటింగ్లో బనకచెర్ల ఇష్యూ లేదు, అసలు ఎజెండానే కాదు అని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కానీ అవతల వైపు వాళ్ళేమో బనకచెర్ల అనేటువంటిదే ఇష్యూగా ఉంది, దాని మీద చర్చించినాం, కమిటీలు వేసినాము అని కూడా అంటున్నారు. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? ఒక పెద్ద గుడుపుటాన్ని ఉందమ్మా దీని వెనకాల. అంటే నిన్న అప్పటికప్పుడు వీళ్ళు రాసిన లెటర్లు ఏది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రికి, అదేవిధంగా మన సిఎస్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడ జలశక్తి సిడబ్ల్యూసి సెక్రటరీకి పంపిన లెటర్స్ చూసినప్పుడు ఏంటంటే నిజంగానే ఇది ఒక ముందడుగు అవుతుందేమో. ఎందుకంటే చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న చాలా సమస్యలను 13 అంశాలను ఇందులో పెట్టారు. ఒక మంచి ఎఫర్ట్ జరుగుతున్నదేమో అనే ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. నాలాంటి వాళ్ళం కూడా. ఎందుకంటే అది కావాలని మిస్గైడ్ చేయడానికి చేసినలు అనేది ఇవాళ అర్థమవుతున్నది. ఒక సీక్వెన్స్లో మనం చూసినట్టయితే జరిగే పరిణామాలను గత 1.5 సంవత్సరాలుగా కృష్ణా జలదోపిడీ మీద అనేక అంశాలు ప్రతిసారి ప్రతిపక్ష పార్టీ కానీ మాలాంటి వాళ్ళం కానీ చర్చించడం, దాని మీద ఆందోళన కూడా ప్రజల లోపల వ్యక్తమైంది. ఉదాహరణకు లెఫ్ట్ కెనాల్కేమో మనకు రావాల్సిన రేషియోలో వాళ్ళు నీళ్ళు ఇవ్వకుండా 75-80% నీళ్ళని తరలించకపోతూ ఉంటే రేవంత్ రెడ్డి చోద్యం చూస్తూ కూర్చున్నాడు. నంబర్ 2, పోతిరెడ్డిపాడు నుంచి వాళ్ళు యథేచ్ఛగా నీళ్ళన్నింటినీ తీసుకెళ్ళి రిజర్వాయర్లన్నీ నింపుకుంటూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం స్విచ్ ఆన్ చేయకుండా కల్వకుర్తి పంటలన్నీ ఎండిపోయినాయి, నాట్లేయడానికి నీళ్ళు ఇవ్వాలా చూసుకుంటూ కూర్చున్నది. ఈ జలదోపిడీ ఏదైతే జరుగుతూనే ఉన్నదో అనేక ఇష్యూస్ చాలా కాలంగా ఆయన పాలమూరు బిడ్డ అయ్యుండి కూడా పాలమూరు రంగారెడ్డి సంబంధించిన ఇష్యూస్ కూడా అనేకం పెండింగ్లో ఉన్నాయి. ఏనాడైనా జలశక్తి శాఖకు లేఖ రాసి ఆంధ్ర సీఎంకు లేఖ రాసి మనం కలుసుకుందాం మాట్లాడదామని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడా? అనలేదు. ఒక్కనాడు కూడా అనలేదు. దాన్ని పరిష్కరించుకోవాలనే చిత్తశుద్ధి కానీ అవగాహన కానీ ఆ తొందరపాటు కానీ ఆయనకు లేదు. బట్ ఇవాళ ఒకే ఒక్క ఇష్యూ మీద బనకచెర్ల మీద ఆయనకు తొందర ఉంది కాబట్టి ఆయన ఇవాళ రేవంత్ రెడ్డిని రప్పించుకోగలిగారు. అవతల వ్యక్తికి ఉన్న తొందర ఇప్పుడు దాని మీద ఆయనకు ఆ తొందర ఉందనే ఉద్దేశంతో, ఎందుకంటే అన్ని కమిటీలు రిజెక్ట్ చేసినాయి బనకచెర్ల ప్రపోజల్. సిడబ్ల్యూసి రిజెక్ట్ చేసింది, పోలవరం డ్యామ్ అథారిటీ ప్రాజెక్ట్ అథారిటీ రిజెక్ట్ చేసింది. ఇంకా గత్యంతరం లేదు, రేవంత్ రెడ్డితో ఏదో ఒక డీల్ మాట్లాడుకోకపోతే కుదరదు అని చెప్పి ఆయన తన అవసరం కోసము రేవంత్ రెడ్డిని జలశక్తి దగ్గరికి రప్పించాడు. మరి ముఖ్యమంత్రిగా కొంచెం బాధ అనిపిస్తుంది కానీ కుక్క తోకను ఆడిస్తుందా, తోక కుక్కను ఆడిస్తుందా అంటాం కదా. నీ అవసరాలకు పోయినావు, ఆయన అవసరాలకు పోయినావు నువ్వు. తర్వాత ఎజెండాలో లేదు అని చెప్పాడు. అంతకుముందు ఏమన్నాడు? ఎజెండాలు ఉంటే మేము పోనేపోమన్నాడు. ముందు రోజు నాడు లెటర్ కూడా రాసిరు వాళ్ళు. అంటే నిజంగానే నువ్వు ఎజెండాలో పెట్టద్దన్నావు, ఎజెండాలో లేదన్నావు, నేను బయటకు వచ్చి కూడా దాని మీద చర్చ జరగలేదన్నావు. వాస్తవంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇప్పుడే నేను చూశాను, వాళ్ళు ఇచ్చిన ఆ ప్రెస్ నోట్లో ఇప్పటికైనా మీరు అలా గూగుల్లో చెక్ చేయండి. బనకచెర్ల మీద చర్చ జరిగింది, అందులో అనేక అంశాల మీద ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళ నోట్లో ఉంది. మరి ఒక ముఖ్యమంత్రి ఎందుకు అబద్ధం ఆడిండు అనేది అనేక అనుమానాలకు దారితీస్తూ ఉంది. అప్పటికప్పుడు నిన్న లైవ్ పెట్టారు కాబట్టి మనకు ఆ పూర్తి సమాచారం లేకుండే. రామానాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్లో బనకచెర్ల మీద చర్చ జరిగిందని చెప్పిండు,
ఈయనిచ్చిందేమో బనకచెర్ల మీద చర్చ జరగలేదు అన్నాడు. ఇవన్నీ వాళ్ళ మార్నింగ్ నుంచి పత్రికల్లో కానీ రాత్రి లేట్ నైట్ వచ్చిన రిపోర్ట్స్ కానీ ఇవి చూసినప్పుడు ఏంటంటే నేను కూడా పొరపాటు పడ్డానేమో. ఎందుకంటే ముందడుగా నేను అన్నది ఎందుకు అంటే పరిష్కృతంగానే అనేక సమస్యలు తెలంగాణలో ఉన్నాయి, కృష్ణా జలాల మీద కానీ గోదావరి జలాల మీద కానీ. ఇవన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ 13 అంశాలు పెట్టారు కదా, దీని మీద ఒక కమిటీ వేసినట్టయితే ఇది ఒక ముందడుగే కదా అని అనుకున్నాం. కానీ ఇవాళ ఆయన అబద్ధాలు చెప్పడము, తర్వాత అందులో మెన్షన్ చేసిన అంశాలలో కూడా అక్కడ చర్చ జరగలేదు. అక్కడ చర్చ జరిగినవి ఏంటి అంటే ఇదివరకే ఒప్పుకున్న అంశాలు. అంటే ఆయన ఉద్దేశం ఏంది, నేను తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నా, నేను దీనికోసం కమిటీని వేయించిన అని చెప్పడం కోసం అవన్నీ మెన్షన్ చేశాడు. ఇప్పుడు అందులో ప్రధానంగా మెన్షన్ చేసిన అంశాలు ఏంటంటే శ్రీశైలం డ్యామ్ కింద ఒక పెద్ద హోల్ పడ్డది, చాలా కాలం నుంచి ఉన్నది, అది లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఉన్నది, కొద్ది కొద్దిగా వెడల్పు అవుతున్నది. అది డ్యామ్ సేఫ్టీకి ముప్పు వస్తుందని చెప్పి ఇంజనీర్లు అదివరకే గుర్తించారు. శ్రీశైలం వాళ్ళ కంట్రోల్ ఉంది కాబట్టి మన ప్రభుత్వం కూడా దాని మీద లేఖ రాసింది, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, బట్ స్పందించలేదు అన్నాడు. ఇవాళ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఎన్డీఎస్ఏ వాళ్ళు లేఖ రాసి దాన్ని రిపేర్ చేయమన్నారు. ఆల్రెడీ టెండర్స్ పిలిచినట్టున్నారు, రిపేర్ జరుగుతూ ఉన్నాయి, దాన్ని ఎజెండాలో పెట్టారు. రెండవది విభజన చట్టంలోనే ఉంది కేఆర్ఎంబీ ఆఫీస్ విజయవాడలో ఉండాలి, అమరావతి కానీ విజయవాడ అని మెన్షన్ చేశారు. గోదావరి బోర్డుది జలసౌధలో హైదరాబాద్లో ఉండాలని. అది ఎప్పుడో మనం ఒప్పుకున్న విభజన చట్టంలోనే ఉంది, అది దాన్ని మనం కాదంటే అవుతుందా, దాన్ని అందులో పెట్టారు. టెలిమెట్రీ విషయంలో ఏనాడో తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది, ఆంధ్ర ప్రభుత్వమే డబ్బులు ఇవ్వలేదు దానికి, ఇవ్వనప్పుడు అది ఆగిపోయింది. టెలిమెట్రీ లెక్కలు ఎట్లా తీసుకుపోతున్నారు, తీసుకుపోయిన దానికి లెక్కలు ఉన్నాయి. టెలిమెట్రీ పెడితే ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది, టెలిమెట్రీ లేకుంటే పోయినాక తెలుస్తుంది. సిడబ్ల్యూసీ గేజింగ్ పాయింట్స్ ఉన్నాయి, నీళ్ళు ఎన్ని తీసుకుపోతున్నారు అనేది ఉన్నది, శ్రీశైలంలోకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అనేది ఉన్నది, తుంగభద్ర నది నుంచి ఎన్ని వస్తున్నాయి, జూరాల నుంచి ఎన్ని వస్తున్నాయి, వచ్చినాయి శ్రీశైలం నుంచి రిజర్వాయర్లకు ఎన్ని పోతున్నాయి, నాగార్జునసార్లకు ఎన్ని పోతున్నాయి, రిజర్వాయర్లకు వెళ్ళి పోతిరెడ్డిపాడు ద్వారా ఎన్ని పోతున్నాయి, ఎస్ఆర్బీసీ ద్వారా ఎన్ని పోతున్నాయి, తెలుగు గంగకి ప్రతి లెక్కలు ఉన్నాయి. ఆ టెలిమెట్రీ పెద్దగా మనకేంటంటే ఎప్పటికప్పుడు తెలుస్తుందనే ఉద్దేశంతో తప్ప దానివల్ల పెద్దగా వాళ్ళు ఆపలేరు కూడా దాన్ని. సో ఆ టెలిమెట్రీ మీద కృష్ణా బోర్డు దగ్గర ఎన్నడో తీర్మానమైంది, దాన్ని పెట్టారు. అసలు పెట్టాల్సిన ఏందమ్మా, ఇప్పుడు నాగార్జున సారు తెలంగాణ చేతిలో ఉండాలి, అది ఆంధ్ర చేతిలోకి వెళ్ళిపోయింది. 1.5 year అయింది, దాని మీద మాట్లాడండి నిన్న, దాని మీద మాట్లాడలేదు. రెండవది మనకు పాలమూరు రంగారెడ్డికి 45 TMC ఇచ్చి, ఎందుకంటే గోదావరి ట్రిబ్యునల్ తీర్పులో ఉన్నది ఏంటంటే ఎప్పుడైతే గోదావరి నీళ్ళను ప్రకాశం బ్యారేజ్ తీసుకొస్తారో నాగార్జున సార్ నుంచి 80 TMCలు కృష్ణా డెల్టాకి ఇచ్చే వాటర్ను ఆపి నాగార్జున సార్ పైన దాన్ని వాడుకోవాలి. 45 TMC తెలంగాణ అండ్ 35 TMC ఎగో రాష్ట్రాలు కర్ణాటక అండ్ మహారాష్ట్ర. ఆయన పాలమూరు బిడ్డ కదా, మరి నిన్న దానికి ఎందుకు ఎన్ఓసి తీసుకోలేదు, దానికి కమిటీ ఎందుకు? ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్లే శిరోధార్యం కదా, మరి ట్రిబ్యునల్లో మెన్షన్ చేసింది ఏమని ఉందంటే బై డిఫాల్ట్ ఎప్పుడైతే కెనాల్లో వాటర్ గోదావరి నుంచి కృష్ణాలో కలిసిందో వెంటనే డీమ్డ్ టు బి అలొకేటెడ్ టు ది అప్పర్ స్టేట్స్. వెంటనే నిన్న దాని మీద ఎందుకు ఆమోదం జరగలేదు, దాని మీద ఎందుకు చర్చ జరగలేదు? చట్టంలో ఉన్నదే కదా అది, తీర్పు అంటే చట్టంతో సమానం, బచావత్ ట్రిబ్యునల్ తీర్పు. అది ఎందుకు మాట్లాడలేకపోయాడు? గోదావరి మీద ఎన్నో ఆబ్జెక్షన్ చేశాడు చంద్రబాబు నాయుడు. వార్దా మీద ఆబ్జెక్షన్ ఉంది, నేను జలశక్తి శాఖ మంత్రి ఉన్నాడు. మరి వార్దా ప్రాజెక్టు 2.5 years నుంచి మా టీఆర్ఎస్ ప్రభుత్వం సబ్మిట్ చేసినాక 1 yearకు ప్రభుత్వం మారింది, ఇప్పుడు వచ్చి 1.5 year అయింది. 2.5 years నుంచి సిడబ్ల్యూసి దగ్గర పెండింగ్ ఉన్నది వార్దా ప్రాజెక్టు. నిన్నెందుకు మాట్లాడలేదు? దాన్ని అబ్జెక్షన్ చెప్పింది చంద్రబాబు నాయుడు. నిన్న జలశక్తి శాఖ మంత్రి ముందట అది మాట్లాడాలి కదా. నిజంగానే నీకు తెలంగాణ ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉంటే నువ్వు తుమ్మిడేటు గురించి అందులో పెట్టినావు, కానీ వార్దా గురించి ఎందుకు మాట్లాడలేదు? వార్దా గురించి ఎందుకు క్లియరెన్స్ అడగలేదు అప్పటికప్పుడు? మొన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, తెలంగాణకు నేను అడ్డు కాదు, నేను ఆ ప్రాజెక్టులను అడ్డుకోను, వాళ్ళకు వచ్చిన నీళ్ళ వాటర్ని వాళ్ళు వాడుకుంటే నేను ఎందుకు అభ్యంతరం పెడతానన్నాడు. అందరికీ తెలుసు, అది మీడియాలో వచ్చింది. మరి నిన్న ఆ మాటను చూపెట్టి మీరు అభ్యంతరం చెప్పారన్నారు కదా, మీ అభ్యంతరాలన్నీ వెనక్కి తీసుకోండి అని చెప్పాలి కదా. ఎంతసేపు అది? ఒక్క మాట, ఒక్క నోటి మాట. ఈ అభ్యంతరాలను వెనక్కి తీసుకుంటే మనకు కాళేశ్వరం 30 TMCకి పర్మిషన్ వచ్చేది, హైడ్రాలజీ క్లియరెన్స్.
మన నీళ్లు మనం వాడుకునే వాళ్ళం. ఆల్రెడీ 30,000 కోట్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడే దానికోసం ఏర్పాట్లన్నీ చేశారు. వారదాకు అనుమతి వచ్చేది. మంచిర్యాల ప్రజలకి ఇవాళ 2 లక్షల ఎకరాలకు నీళ్ళు రావడానికి మార్గం సుగమమయ్యేది. సీతారామ ప్రాజెక్టుకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చేది. ఇవన్నీ మాట్లాడకుండా బనకచెర్ల మీద లోపల మాట్లాడి బయటకు వచ్చేమో ఈ డ్రామా చేయడం. అదే నేను అడగబోతున్నా. ఇష్యూస్ రిజాల్వ్ అయిన వాటి మీద మాట్లాడతారు, రిజాల్వ్ చేసుకోవాల్సిన వాటి మీద మాట్లాడరు. నిన్న నిలదీసినావా నువ్వు? నాగారు సార్ లెఫ్ట్ కెనాల్కు మా వాటర్ని ఇల్లు ఇవ్వకుండా మీరు రైట్ కెనాల్కు డైవర్ట్ చేసిందని మాట్లాడినా నిన్న మాట్లాడలే కదా. ఎప్పుడో డిసైడ్ అయిన శ్రీశైలం కింద గుంత గురించి, టెలిమెట్రీ గురించి, విజయవాడకు ఆఫీస్ తీసుకుపోవడం గురించి ఇవా మాట్లాడాల్సినవి. ఇవన్నీ చూస్తే ఒక అనుమానం ఎందుకు వస్తున్నదంటే 2 మాటలతో అనుమానం వస్తున్నది రేవంత్ రెడ్డి మాట్లాడినాయి. ఒకటి, బనకచెర్లను ఎజెండాలనే పెట్టద్దు అన్నోడు టెక్నికల్ కమిటీలో ఎట్లా పెడతాడు? ఒకటి, టెక్నికల్ కమిటీలో పెట్టాల్సిన అంశాలు ఏంది? ఆంధ్రాకు తెలంగాణకు మధ్య తేల్చలేని అంశాలు ఏమన్నా ఉంటే అవి పెట్టాలి. తేలిన అంశాలు కాదు కదా పెట్టేది. బనకచెర్ల అనేది ఫస్ట్ ఇప్పుడు ఆ ఇష్యూ తెలంగాణకు అఫీషియల్గా రాలే. గోదావరి బోర్డు దగ్గరికి వచ్చినప్పుడు కాదు నువ్వు మాట్లాడాల్సింది. వాళ్ళని గోదావరి బోర్డు దగ్గర పెట్టినలా మేము ప్రాజెక్టు కట్టుకుంటామని. ఇప్పుడు రాష్ట్ర విభజన చట్టం వచ్చిన తర్వాత, పునర్విభజన చట్టం వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్టులు ఏది పెట్టినా కూడా త్రూ గోదావరి బోర్డు ద్వారా సిడబ్ల్యూసీకి పోవాలి. గోదావరి బోర్డు దగ్గరికే రాలేదు అది. వాళ్ళు డైరెక్ట్ పంపుకున్నారు, వాళ్ళు రిజెక్ట్ చేశారు. దాని మీద చర్చ ఎందుకు అంటున్నా నేను. ఆ 2 కూడా వ్యాలిడ్ రీజన్స్. దాన్ని ఎందుకు రిజెక్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే, పోలవరం ద్వారా 200 టీఎంసీలు తీసుకుంటామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఆ ప్రతిపాదనను సిడబ్ల్యూసీ పంపింది. ఇట్లా ఆంధ్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్ట్ నుంచి 200 టీఎంసీలు తీసుకుంటామంటున్నారు అని. వాళ్ళు ఏం చేశారంటే, మా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దగ్గర ఉన్న వివరాల ప్రకారం, డిపిఆర్ ప్రకారం ఈ 200 టీఎంసీలు తీసుకుపోయే ప్రతిపాదన ఏది లేదు, రిజెక్ట్ చేశారు. అంటే మళ్ళీ దాన్ని డిపిఆర్ మార్చాలి. ఒకటి. నెంబర్ 2 ఏంటంటే, గోదావరిలో ఎన్ని మిగులు జలాలున్నాయి, వరద జలాలున్నాయి అనేది లెక్కలు లేవు. ఇప్పుడు వచ్చేటివన్నీ వరద జలాలు కాదు. తెలంగాణ వాడుకోవట్లేదు వాటా, ఛత్తీస్గఢ్ వాడుకోవట్లేదు, ఒరిస్సా వాడుకోవట్లేదు, మధ్యప్రదేశ్ వాడుకోవట్లేదు, మహారాష్ట్ర కూడా కొన్ని ప్రాజెక్టుల నుంచి వాడుకోవాల్సినంత వాడుకోవట్లేదు. ఆ నీళ్ళన్నీ వస్తే అవి గోదావరిలో వృధాగా పోతుంటే వాటిని ఈ వరద జలాలని ఎట్లా అంటారు? ఇప్పుడు 968లో మనం 450 వాడుకుంటున్నాం. ఆ మిగతా 500 టీఎంసీల పైన ఉన్నాయి, అవి మన వాటా కదా. వృధా జలాలకు సముద్రంలో పోతానే వాడుకుంటామంటే ఎట్లా? మా నీళ్ళని నువ్వు ఎట్లా వాడుకుంటావు? నిన్న వాడుకోలేదు మేము, ఇవాళ వాడుకుంటాం. సెకండ్ పాయింట్ ఏంటంటే, టెక్నికల్ కమిటీ మన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఒప్పుకుంటా అన్నాడు. అంటే ఏంటమ్మా, బనకచెర్ల మీద వాళ్ళు నిర్ణయం చేస్తే నేను ఒప్పుకుంటాడా? బనకచెర్లను వాళ్ళు ఎందుకు పెట్టాలి? ఫస్ట్ ఈ తెలంగాణ సమస్య కానే కాదు. ఇప్పుడు అది వాళ్ళు కన్సిడర్ చేస్తామన్నప్పుడు కదా అది మనకు సమస్య అవుతుంది. కేంద్రమే రిజెక్ట్ చేసినాక దాన్ని నువ్వు అఖిలపక్షంలో మన ఈ ఉమ్మడి కమిటీ ఏదైతే ఏబోతున్నారో ఆ కమిటీలో అది అవసరమా? అది పెట్టేసరికి అనుమానాలు వస్తాయి. దాన్ని ముందర పెట్టి ఇవన్నీ కూడా మనల్ని పక్కదారి పట్టేయడానికి కృష్ణా ఇష్యూస్ ఇవన్నీ పెట్టిండు. అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళ మధ్య ఒక డీల్ కుదిరింది. ఆ డీల్ ప్రకారం బనకచెర్లకు క్లియరెన్స్ ఇవ్వడం కోసం అదివరకు మాట అన్నాడు, 1000 టీఎంసీలు మాకు ఇచ్చి మీరు తీసుకుపోండి అన్నాడు. ఈయన ఎవరు చెప్పడానికి? 1000 టీఎంసీలు ఆల్రెడీ ఉన్నాయి, కొత్తగా ఈయన తీసుకొచ్చేది మనకు 968 టీఎంసీలు ఆల్రెడీ మనకు ఉంది. అంటే మాకేమవుతుంది, ఇది తీసుకపో అని చెప్పడమే కదా. దానికి ఇప్పుడు ఈయన ఒక్కటి చెప్పింది కదా, అది ఇప్పుడు టెక్నికల్గా కమిటీతోని రాజముద్ర వేయించాలనేది రేవంత్ రెడ్డి కుట్ర. కానీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి లోపల జరిగిన ఎజెండాని జరిగిన దాన్ని జరగలేదు అన్నలాగా బయట తెలంగాణ అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడటం గురించి ఎట్లా మనం మాట్లాడతాం? ఇటువంటి సాక్షాత్తు అసెంబ్లీలోనే చేతిలో పట్టుకొని ఇంజనీర్ల కమిటీ రిపోర్ట్ను వాళ్ళు మేడిగడ్డ వద్దన్నారు అని ఇట్లా చూపెట్టాడు. అలా 3 దిక్కుల మేడిగడ్డ కోసం మీకు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా చెప్పారు. వాళ్ళు సంతకం పెట్టిన దానిలోనే మేడిగడ్డ 3 సార్లు కట్టమని రాశారు. అందులో ఇంజనీర్లు వద్దన్నారు అని చూపెట్టాడు అసెంబ్లీ వేదిక సాక్షిగా. ఒక్క అబద్ధం కాదమ్మా, మీకు టైం ఇస్తే గంటసేపు చెప్తాను నేను. సభ సాక్షిగా రేవంత్ రెడ్డి సభను ఎట్లా తప్పుదో పట్టించాడు అబద్ధాలతోనని. ఇక ప్రెస్ మీట్లో మాట్లాడిన దానికి ఏం శాంక్టిటీ ఉంటుంది? ఒక్కడైతే స్థిరం, అనుముల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి. ఒక దిక్కు వాళ్ళ ఏపీ మంత్రి బయటకు వచ్చి మీడియాతో అఫీషియల్గా మాట్లాడిండు, దీని మీద మాట్లాడినాం, మేము కమిటీ కూడా వేయబోతున్నామని వాళ్ళ మంత్రి మాట్లాడుతున్నాడు. దానికి అనుబంధంగా ఈయనేమన్నాడు, ఆ కమిటీలో బనకచెర్ల మీద కూడా
వాళ్ళు నిర్ణయం తీసుకుంటే మేము కట్టుబడి ఉంటామని చెప్పాడు. అంటే ఆ పేరు అట్లా అనకుండా ఆ కమిటీ ఏ నిర్ణయం చేసుకున్నా మేము కట్టుబడి ఉంటాం అన్నాడు. అంటే బనకచెర్ల మీద నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉంటాను. ఇది తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే నిర్ణయాలు. ఒకవేళ కనుక నువ్వు కమిటీ ఒకవేళ నిజంగానే కమిటీ వల్ల ఉపయోగం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది తెలుసా? నంబర్ 1 ఏంటంటే అఖిలపక్షంలో ఇట్లా కమిటీ వేద్దాం అనుకుంటున్నాము ఆంధ్ర ఇంజనీర్లతోని మన ఇంజనీర్లతోని, దానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏం పెడితే బాగుంటుంది అని అఖిలపక్షంలో డిసైడ్ చేయాలి. నంబర్ 2 తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఉద్యమ స్ఫూర్తి ఉన్న వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. కేసీఆర్ గారు కూడా జగన్ గారితో చర్చలు జరిపిన ప్రతి సందర్భంలో రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున వాళ్ళ ప్రతినిధులను ఇన్వైట్ చేశాడు. ఇది మన జాగిరి కాదు కదా, ఉద్యమంతో వచ్చిన తెలంగాణ. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. రెండవది కమిటీ. ఎవరు వేస్తారు కమిటీ? నువ్వు ఆదిత్యనాథ్ దాస్తోని ఆయనకు అనుకూలంగా ఉండే ఇంజనీర్లను పెడతావా? సాధ్యమైనంత తొందరలో వేస్తామని కూడా చెప్తున్నారు. దరిద్రం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి రికమెండ్ చేసిన వ్యక్తి ఆయన సైజు పెంచితే వచ్చి సీట్లో కూర్చున్న వ్యక్తి. అన్ని రకాలుగా ఆశీస్సులే కాకుండా అన్ని రకాల సహకారం ఇచ్చి ముఖ్యమంత్రిని చేశాడు ఆయన. ఆయన చెప్పిన వ్యక్తిని తీసుకొచ్చి అడ్వైజర్గా పెట్టాడు ఆదిత్యనాథ్. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రాతపూర్వకంగా సంతకాలు ఉన్నాయి కృష్ణా బోర్డు దగ్గర, కేఆర్ఎంబి దగ్గర. ఆయన ఇవాళ మన ప్రయోజనాలకు అనుకూలంగా మాట్లాడతాడా? కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక పెద్ద కుట్ర. తెలంగాణ అస్తిత్వానికే ముప్పు ఏర్పడుతున్న కుట్రలలో ఇది కూడా ఒకటి. కాబట్టి ప్రజలు మళ్ళీ అప్రమత్తంగా ఉండాలి. తెచ్చుకున్న తెలంగాణ నవలోపాలు కావద్దు, 3 నాళ్ళ ముచ్చట అసలే కావద్దు. కాబట్టి మళ్ళీ తెలంగాణ కోసం కష్టపడి ముందుకొచ్చి తన ప్రాణాన్ని కూడా ఫనంగా పెట్టి సాధించిన కేసీఆర్ గారు మళ్ళొక్కసారి జలసాధన ఉద్యమం నిర్వహించాలి. అసెంబ్లీకి రావాలని నేను అనట్లేదు, రావద్దనే చెప్తున్నాను నేను. ఎందుకంటే అనువు కాని చోట మనం ఆడ కూర్చోవద్దు. అదేంటంటే అబద్ధాలకు నిలయమైంది, అసత్యాలకు నిలయమైంది, విలువ లేదు. మనుషులు అంటే విలువ లేదు, ఎమ్మెల్యేలు అంటే విలువ లేదు, ప్రతిపక్షం అంటే విలువ లేదు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న సభలాగా మారిపోయింది అది. కాబట్టి అటువంటి అమర్యాదకర పరిస్థితులకు మళ్ళీ కేసీఆర్ పోయి ఆడ కూర్చొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రజల మధ్య తన వాణిని వినిపించాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. జలసాధన ఉద్యమం, ఆయన ఆరోగ్యం బాగాలేకుంటే కొద్ది రోజులైనా కూడా తన వాయిస్ వినిపించాలి. మళ్ళీ కోలుకున్న తర్వాతనైనా ఆయన తన వాయిస్ని వినిపించాలి. ఈ లోపల ఆ పార్టీ నాయకులంతా కూడా, నేను జగదీష్ రెడ్డి ఒక మంచి ప్రయత్నం చేశాడు, అప్రిషియేట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే సూర్యాపేటలో తన ప్రజెంటేషన్ ఇచ్చాడు. హరీష్ రావు గారు ఇచ్చినప్పుడు అందరు రాలేదు కదా. అయితే ఇప్పుడు ప్రతి జిల్లాలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యే కావచ్చు, ఇన్ఛార్జ్ కావచ్చు, జలసోయి కల్పించడానికి ఇటువంటి ఎఫర్ట్స్ పెట్టాలి. మళ్ళీ కవులు కళాకారులను చేరదీసి సాంస్కృతిక దళాలను ఏర్పాటు చేసి పాటలు రాయించాలి. అంతకుముందు ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళ సాంస్కృతిక సారథిలో ఉన్నారు, వాళ్ళని మనం పిలవలేము. ఎందుకంటే ప్రభుత్వ పదవుల్లో ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలలో ఉన్నారు, వాళ్ళ కొట్టాల్సిన అవసరం లేదు. కొత్త సైన్యాన్ని తయారు చేసుకోవాలి, వాళ్ళతోని మళ్ళీ జనంలోకి పోవాలి, మళ్ళీ ప్రదర్శనలు ఇప్పించాలి, పాత పాటలను ఉపయోగించుకోవాలి. తలాపున పారుతుంది గోదావరి, నీ చేను నా చేను ఎడారిగా మారబోతుంది అనేది అర్థం చేయించాలి. మళ్ళీ పల్లె కన్నీరు పెట్టే పాట మళ్ళీ వినబడొద్దు అనుకుంటే ఆ పాట మళ్ళీ వినబడదు. ఎందుకంటే ఇది 30 వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే పల్లె కన్నీరు పెట్టడానికి కారణం భూగర్భ జలాలు లేకుండా పోవడం, చెరువులు నాశనం కావడం, ప్రాజెక్టులు కట్టకపోవడం, గోదావరి కృష్ణా జలాలు ఆంధ్రకు తరలిపోవడం. ఇప్పుడు జరుగుతున్నది ఏందమ్మా? ఇప్పుడు అన్ని ఒప్పందాలు చేసుకున్నాక కృష్ణా బోర్డు ముందటనే 75-80% బాజాబ్తా తరలించకపోయింది కదా పోయినసారి, లెఫ్ట్ కెనాల్ నీళ్ళు ఇవ్వకుండా. ఇప్పుడు బనకచెర్ల పేరుతో గోదావరి నీళ్ళను కూడా తీసుకుపోదాం అనుకుంటాను కదా. గ్రౌండ్ వాటరు మా కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా మేము 3 కోట్ల ఎకరాల్లో 3 కోట్ల టన్నుల పంట పండించినామని చెప్పాడా? ఎట్లా పండిందమ్మా? కేసీఆర్ గారు చెరువులను కాళేశ్వరంతో, కల్వకుర్తి లాంటి ప్రాజెక్టులతో అనుసంధానం చేసి వచ్చే వర్షపు నీళ్లను ఒడిసి పట్టుకొని వాగుల మీద 1100 చెక్ డ్యామ్స్, అందులో 850 కంప్లీట్ అయినాయి. చెక్ డ్యామ్ అంటే ఏదో కట్టేసుడు కాదు, ఒక్కొక్కటి 100 కోట్లు మినిమం. అంత పెద్ద చెక్ డ్యామ్స్ కట్టి భూగర్భ జలాలు ఇంకేటట్టు చేశాడు. తర్వాత వాగుల ద్వారా చెరువులన్నీ నింపాడు. చెరువుల్లో పూడిక తీయడానికి మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు చేశాడు. 27,000 చెరువులను కట్టలు దేవకుండా కాపాడాడు. అదివరకు ఒక భారీ వర్షానికి చెరువు గండి 100 చెరువులకు గండి అని వార్త వచ్చేది. ఇప్పుడు ఎప్పుడైనా చూసాము మనం 11 ఏళ్లలో. ఇవన్నీ కూడా కేసీఆర్ చేసిన ఎఫర్ట్స్ వల్ల భూగర్భ జలాలు చేతికి అందే స్థాయికి వచ్చినాయి. వచ్చిన వాటర్ని ఖాళీ చేస్తున్నాడు.
సరే వర్షాలు పడ్డప్పుడు 10-15% రీఛార్జ్ అవుతుంది. పోయినసారి వర్షాలు బాగుపడ్డాయి కాబట్టి ఈయన ఖాళీ చేసినా కూడా 15% నిండింది. ఈసారి వర్షాలు లేవు, ఏమవుతుంది? బ్యాంకులో డబ్బులు వేస్తూ ఉంటే తీస్తూ ఉంటే బ్యాలెన్స్ ఉంటుంది. వచ్చిన నీళ్ళను వచ్చినట్టు నువ్వు వాడుకొని 90% రికార్డు స్థాయిలో భూగర్భ జలాలు వాడిన సంవత్సరం ఏంది అంటే 2024-25, 23-24, 24-25. ఎన్నడూ కూడా సమైక్య రాష్ట్రంలో కూడా 90% వాడలేదు మనం. ఇప్పుడు 24 లక్షల బోర్లు, ఇంకో 4-5 లక్షల బావులు ఇంటాక్ట్గా ఉన్నది వాటర్ అలా. ఎండిపోయిన 10-15 లక్షల బోర్లు బావులల్లో కేసీఆర్ నీళ్ళని తీసుకురాగలిగాడు మిషన్ కాకతీయ ద్వారా. అవన్నీ ఖాళీ చేసుకుంటూ కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండానే మాకు పంటలు పండినాయంటే ఎన్ని సంవత్సరాలు పండుతాయి? ఇంకో 2 నెలలు అయితే మొత్తం ఖాళీ అయిపోయి మళ్ళీ బోర్లు ఎండిపోతాయి, బావులు ఎండిపోతాయి, మళ్ళీ చెరువులు ఎండిపోతాయి, చెరువులు ఉన్నాయి తెగిపోతాయి. మిషన్ కాకతీయ చేసిన చెరువులకు రూపాయి పెడతలేడు. మరి తర్వాత ఏంది పరిస్థితి? మళ్ళీ అడ్డ మీద కూలీలుగా తాపీ మేస్త్రి వచ్చి ఇక్కడ పనిచేయాల్సి వస్తుంది, బట్టలు నేసేవాడు వచ్చి చీరతో నురి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవాళ మళ్ళీ వలస పోవాల్సిన పరిస్థితి పాలమూరుకు వస్తుంది. కేసీఆర్ ఏం చేయలేదని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. నీకు అదివరకు 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు వేయలేదు కదా సమైక్య రాష్ట్రంలో పాలమూరుకు. ఆడున్న సప్త సముద్రాల లాంటి చెరువుల కింద, జూరాల ప్రాజెక్ట్ కింద, ఆర్డీఎస్ కింద కలిపితే కూడా 1,00,000 ఎకరాలు ఎన్నడూ పండలేదు. ఇవాళ 9 లక్షల ఎకరాల పంటలు పండుతున్నాయి. దానికి కారణం ఏంది? ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేశాడు కదా కేసీఆర్. కాంగ్రెస్ ఏం మొదలు పెట్టచ్చు, చంద్రబాబు నాయుడు రూపకల్పన చేయొచ్చు, కానీ కంప్లీట్ చేసింది కేసీఆర్ గారే కదా. మరి ఆ నీళ్ళన్నీ వస్తుంటేనే కదా ఇవాళ 9 లక్షల ఎకరాల పంటలు పండడం వల్ల వలసపోయిన ప్రజలే కాదు, వలసపోయిన పక్షులు కూడా వచ్చినాయి కదా. ఎక్కడెక్కడి నుంచో గంగావతి, కర్నూలు, కడప, అనంతపురం నుంచి లేబర్ వచ్చి వాళ్ళ మహబూబ్నగర్లో పనిచేస్తున్నారు కదా. ఏం చేయదలుచుకున్నావాడు పుట్టినందుకు? మళ్ళీ వాళ్ళని వలస పట్టిస్తావా? ఇప్పటికీ చాలా చోట్ల బిందెలతో, మీరు కూడా చూసుంటారు ఆ విజువల్స్, బిందెలతో నార్లు దడుపుతున్న విజువల్స్ని కూడా చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర హైదరాబాద్లో బిందెల ప్రదర్శన జరిగేది ప్రతి సంవత్సరం. పి జనార్దన్ రెడ్డి గారు దానికి నాయకత్వం వహించేవాడు. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కనాడు కూడా ఆ ప్రదర్శన జరగలే. ఈ సంవత్సరం కనుక ఇట్లే ఉంటాయి వర్షాలు పడకపోతే. ఇప్పుడు అన్ని ఖాళీగా ఉన్నాయి. మలనసాగర్ ఖాళీగా ఉంది, కొండపోచమ్మ ఖాళీగా ఉంది, ఎల్లంపల్లి ఖాళీగా ఉంది, మిడ్మానేర్ ఖాళీగా ఉంది, గోదావరి నది ఖాళీగా ఉంది. అందుకే కాళేశ్వరం నుంచి పంపులు ఆన్ చేయమని హరీష్ రావు గారు డిమాండ్ చేస్తాను. ఆ పంపులు ఆన్ చేస్తే అన్నారం సుందిల్లో నిండితే అక్కడ నుంచి ఎల్లంపల్లి ద్వారా మిడ్మానేరు నుంచి మలనసాగరు, మధ్యలో ఉన్న అన్నపూర్ణ, రంగనాయక సాగరు, అక్కడ నుంచి కొండపోచమ్మ నుంచి బుసాపూర్ రిజర్వాయర్, ఇవన్నీ నింపుకోగలుగుతాం మనం. 141 TMC కెపాసిటీతో కట్టారు. గోదావరి బెడ్లో కూడా నీళ్ళను మనం ఎంతో కొంత, అంటే FTL లెవెల్ స్టోర్ చేయకపోయినా బ్యారేజ్ల దగ్గర ఒక్కో బ్యారేజ్లో 8 TMCలో 6 TMCలో స్టోర్ చేసుకోగలిగితే మనకి ఇక్కడ హైదరాబాద్కు మంచినీటి సమస్య రాదు. ఎన్ రూట్లో ఉన్న వాటికి పంటలకు, నాట్లకు నీళ్ళు వస్తాయి. కలుపుల వరకు, పొట్టకొచ్చే నాటి వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇంకా మిగిలినట్టయితే రబీ పంటలకు కూడా పనికి వస్తాయి. కానీ ఆయన ఆ పని చేయట్లేదు. చిన్న సాకు చెప్తున్నాడు, అన్నారం సుందిల మీద NDSA వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదని. అది ఎప్పుడో రిపేర్లు అయినాయి. ఇంకా కొన్నింటి ప్రతిపాదించారు, డ్రిల్లింగ్ చేసి కారణాలు అన్వేషించాలి, మేడిగడ్డకు ఎందుకు నష్టమైంది. నీ పరిశోధనలకు ఇది సరైన సమయం కాదు కదా. ఇప్పుడు నిండా నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు టెస్ట్ చేయలేవు, నెక్స్ట్ సమ్మర్లో చేసుకో. ఇప్పుడున్న నీళ్ళనైతే ట్రయల్ రన్ చేస్తే తెలుస్తుంది కదా, లీక్ అవుతున్నాయా, పనులు కంప్లీట్ అయినాయా కాలేదా అనేది. ఇది వట్టి పనికి మాలిన దరిద్రపు కారణం చూపెట్టుకుంటా రేవంత్ రెడ్డి పంపులు ఆన్ చేస్తలేడు. మళ్ళీ కూడా ఇప్పుడు భూగర్భ జలాలతో పంటలు పండుతాయి, మళ్ళీ చూపెడతాడు ఏది లేకుండా నేను పండించిన అని. అంటే జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు, కానీ జనం దగ్గర పోయి ఆ సోయి తేవాల్సిన అవసరం అది అందరికంటే ఎక్కువగా BRS పార్టీ మీద ఉన్నది. మళ్ళొకసారి అంటే మీరు చెప్పింది వింటూ ఉంటే అప్పటి నుంచి మళ్ళొకసారి బొంబాయికి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా. పోతున్నారు కదా నమ్మ. ఆల్రెడీ ఇప్పుడు 24% కూడా ఇప్పుడు పడాల్సిన వర్షంలో 24% కూడా పడలేదు. ఇప్పుడు ఆల్రెడీ తట్టపుట్ట చదువుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా బతుకుతారు? పంటలు పండితేనే కదా వాళ్ళ తిండి. ఇప్పుడు మహబూబ్నగర్లో ఎక్కడ నీళ్ళు లేవు, ఎక్కడ ఏ చెరువుల్లో నింపలేదు. అదివరకు మండు టెండలో కూడా నిండు కుండల్లాగా ఉన్న చెరువులన్నీ అలుగు దునికేటి. ఇవాళ వాగులోకి అనుసంధానం చేయలే. పక్కన రాయలసీమ ప్రాంతానికి అంతా 45 రోజుల నుంచి నీళ్ళంతా తరలిస్తున్నారు. అది జలదోపిడి కాదా? నువ్వేమో కలవకుర్తిలో లిఫ్ట్ మొన్న ఆన్ చేశారు పంపులు. నెల రోజులు ఏం చేశారు? మృగశిర కార్తీక వర్షాలు పడాలి, కానీ ఎప్పుడో ఏప్రిల్నే స్టార్ట్ అయ్యాయి, మేలోనే స్టార్ట్ అయినాయి వర్షాలు. మే 25 నుంచే వర్షాలు పడ్డాయి. అక్కడ నుంచే వరద వచ్చింది అల్మట్టి నుంచి. మరి ఆ వరద నీటిని రాయలసీమ ఎత్తుకపోతూ ఉంటే నువ్వెందుకు చేయలేదు? ఇప్పుడు మహబూబ్నగర్లో ఎక్కడ కూడా చెరువులలో నీళ్ళు లేవు. ఆ చెరువుల కింద వాళ్ళు నాట్లు వేసుకునే పరిస్థితి లేదు. మళ్ళీ బోర్ల మీదనే డిపెండ్ అవ్వాలి.
మరి ఆ పని చేయకుండా నీళ్ళన్నీ కూడా అప్పనంగా వాళ్ళు ఎత్తుకపోతా అంటే చూసుకుంటూ కూర్చుంటే నేను తెలంగాణ ముఖ్యమంత్రిని ఎట్లా అనుకోవాలి? నీకు నీళ్ళ సోయి లేదు, నీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు, ఒక్కనాడు జై తెలంగాణ అనవు, అమరవీరుల దగ్గర పోయి నన్ను పూలు చల్లవు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మన పాఠాలు చెప్పడానికి కాదు ఇది. రేవంత్ రెడ్డి దుశ్చర్యల్ని, అబద్ధాలను, అసత్యాలను, మాలాంటి వాళ్ళని కూడా పక్కదారి పట్టించే మాటల్ని ప్రజల లోపల బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఈ ఇష్యూ ఇప్పుడు ఎక్కడి వరకు పోయే అవకాశం ఉంటుంది సార్? బనకచెర్ల బనకచెర్ల సెంటరే ఆపుతుందమ్మా, తెలంగాణ దాకా రాదు ఆ ఇష్యూ. ఎందుకు రాదంటే నిన్న వేదిర శ్రీరామ్ గారు కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అసలు గోదావరిలో మిగులు జలాలు లేవని ఆయన చెప్పాడు. ఆయన నదుల అనుసంధానానికి టాస్క్ ఫోర్స్ చైర్మన్గా 5 సంవత్సరాలు పనిచేశాడు. ఆయన చెప్పేది అబద్ధం అని అనుకోవాలా మనం? ఎందుకంటే గోదావరిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయనేది ఆయన లెక్కలు తెలుసు, ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆయన ఏం చెప్పిందంటే పైనుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా వరద జలాలు కాదు, అవి వేరే రాష్ట్రాలకు అలాట్ చేసిన నీళ్ళు, అవి వాళ్ళు వాడుకోలేదు కాబట్టి అవి వస్తున్నాయి. తెలంగాణకు 965 టీఎంసీలు ఉంది, ఇప్పుడు 450-500 వాడుకోవట్లేదు, అది వరద జలాలు ఎట్లయితాయి? అందుకే కేంద్రమే ఆ ప్రాజెక్టుకి హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వదు. పోలవరం అథారిటీ ఇస్తే ఇవ్వచ్చు, ఎందుకంటే అది కేంద్రం చేతిలో ఉంది, బీజేపీ చంద్రబాబు ఒక్కటి. కానీ రూల్స్కు భిన్నంగా నీళ్లు లేకున్నా కూడా నీళ్ళు ఇస్తామని చెప్పి కేంద్రం చెప్పదు. వరద వచ్చినప్పుడు వాడుకుంటామని వాళ్ళు చెప్తారు, వరద జలాలకు ఎప్పుడు కూడా హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వరు. ఇప్పటిదాకా రాజశేఖర రెడ్డి ఎన్టీ రామారావు మొదలుపెట్టిన హంద్రీనీవా, గాలేరు నగర్, సుజల స్రవంతి వీటికే ఇవాళ హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు, తెలుగు గంగకు లేదు. ఇదంతా కూడా 40 ఏళ్ళ కింద ఎన్టీ రామారావు మొదలుపెట్టింది. ఎందుకంటే మిగులు జలాల మీద ఆధారపడే వాటికి హైడ్రాలజీ క్లియరెన్స్ ఉండదు. అది తెలిసి కూడా మరి ఆంధ్ర పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కావచ్చు, లేదంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎంలకి తెలిసి కూడా దీని మీద పదే చర్చలు, ఢిల్లీలో పోయి మీటింగ్. ఉమ్మడి రాష్ట్రంలో అయితే రాజశేఖర రెడ్డి వీళ్ళ కళ్ళు కప్పి ఇష్టం వచ్చినట్టుగా ఆ ప్రాజెక్టులు కట్టాడు. కానీ ఇప్పుడు రాష్ట్రం వేరైంది, ఇష్టం వచ్చినట్టుగా అట్లా కట్టడానికి లేదు. అయితే కేంద్రం ముందు ఈ బంతి కేంద్రం కోర్టులో ఉంటుంది. కేంద్రం ఒకవేళ వాళ్ళకి ఏమైనా క్లియరెన్స్ ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రొటెస్ట్ చేస్తుంది. ఈ ముఖ్యమంత్రి ఒకవేళ గులాంగిరి చేసినా కూడా ఆంధ్రకు తెలంగాణ ప్రజలు ప్రొటెస్ట్ చేస్తారు. కానీ తెలంగాణ ప్రజలకున్న నీళ్ళ సోయి మన సీఎం గారికి లేకుండా పోయింది కదా. నేను అనేది ఏంటంటే ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఎందుకంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. అది చదువుకున్నాడా, చదువు లేదా, సోయి ఉందా లేదా, అవన్నీ ఉండవు ప్రజాస్వామ్యంలో. బట్ తెలియని వ్యక్తి ఆ సీట్లకు వచ్చినాక తెలుసుకోవాలి, ప్రత్యేకంగా దాని గురించి అర్థం చేసుకోవడానికి ట్యూషన్ చెప్పించుకోవాలి ఇంజనీర్లతో. ఇప్పుడు భాష రాకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టుకుంటారు కదా. అయితే 1.5 year తర్వాత దేవాదులు ఎక్కడుందంటే దేవాదుల రైతులు ఏమనుకోవాలి, ఈయనకు మా ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియదు, తప్పు చేసినామేమో ఓట్లు వేసాను. ఎందుకంటే దేవాదుల ప్రాజెక్ట్ ఏరియాలో ఒక 2 సీట్లు తప్ప అన్నీ కాంగ్రెస్కే పడ్డాయి. చివరిగా లాస్ట్గా బనకచెర్ల ఇష్యూ మీద తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాల్సి ఉంటుంది, ఏం చెయ్యాలి? ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే బనకచెర్లది ఇప్పుడు నాన్ ఇష్యూ మనకైతే. ఎందుకంటే ఇప్పుడు ఆ కేంద్రం దాన్ని పక్కకు పెట్టినప్పుడు చంద్రబాబు ఏం చేసినా కూడా ఇమ్మీడియట్గా అయితే ఏం కాదు. మళ్ళీ అప్పటికి ఆ కేంద్రం దాన్ని పరిశీలించే నాటికి, హైడ్రాలజీ సర్వే జరిగే నాటికి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో అమెండ్మెంట్స్ వచ్చే నాటికి ఈ ప్రభుత్వం ఉండదు ఎట్లాగూ. ఇప్పుడు అది దాన్ని ముందు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే కమిటీ, ఇప్పుడు ప్రధానమైన అంశం కమిటీ. నిన్న పోయి సంతకం పెట్టొచ్చాడు కదా టెక్నికల్ కమిటీ. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి ఏమో ఆంధ్ర ముఖ్యమంత్రితోని డీల్ కుదుర్చుకున్నట్టుగా స్పష్టమవుతున్నది. ఎందుకంటే భుజాలు తడుముకున్నాడు ఆయనే, మేము మాట్లాడలేదు బనకచెర్ల మీద అన్నాడు. పక్కన ఆంధ్ర మంత్రి ఏమో మేము మాట్లాడినామన్నాడు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు పంపిన దానిలో ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు, ఆంధ్ర బనకచెర్ల మీద డిస్కషన్ జరిగింది అని చెప్పింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు అంటే దీని వెనకాల ఏదో కుట్ర ఉంది. ఆ అబద్ధాలను కప్పించుకోవడానికి తెలంగాణ ఇష్యూస్ని అలా పెట్టాడు. తెలంగాణ ఇష్యూస్లలో నిజమైన ఇష్యూస్ని పెట్టకుండా ఆల్రెడీ డిసైడ్ అయిన వాటి మీద పెట్టాడు. ఇప్పుడు ఆల్రెడీ డిసైడ్ అయింది నాన్ ఇష్యూ కదమ్మా, ఇష్యూ ఎట్లయితుంది? తర్వాత ఏమన్నాడు, బనకచెర్ల మాట్లాడకుండానే కమిటీలో ఉన్న అంశాలల్లో ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా అన్నాడు. అంటే కేంద్రం ఇయ్యనంటుంది కాబట్టి తెలంగాణతో మమ్మ అనిపించుకోవాలని చంద్రబాబు నాయుడు చేసే కుట్రకు తానే అంటే తందానంటుండ్రు రేవంత్ రెడ్డి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కుట్రలను ఆపాలే. తెలంగాణ ప్రజల లోపల మరొక్కసారి ఈ ఉద్యమ జ్వాలను రగిలించాల్సిన అవసరం మళ్ళీ వచ్చింది. వరుసగా 1.5 years చూసాం. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయమైంది. తెలంగాణ తల్లి గౌరవాన్ని తగ్గించడానికి కిరీటం మాయం చేశాడు.
పాటను వక్రీకరించాడు. ఇప్పుడు ఆ స్టైల్లో ఎవరు వాడట్లేదు, కీరవాణి స్టైల్లో. ఎవరైనా వాడుకుంటే పాత పాటే వాడుకుంటా ఉన్నారు. అంటే ఒక్కొక్కటి చూసినప్పుడు ఏంటంటే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి రేవంత్ రెడ్డిని వాడుకుంటుండు చంద్రబాబు అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇది అల్టిమేట్గా వాళ్ళ దారి ఎడిపోతుంది అంటే రేపు మళ్ళీ తెలుగుదేశం మద్దతుతోనో బీజేపీ తెలుగుదేశం అలయన్స్తోనో మళ్ళీ అధికారంలోకి దాన్ని తీసుకురావాలి. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి. ఆ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ పార్టీ ప్రతిష్టకు మంట కలుపుతున్నాడు. ఆ పార్టీని ప్రజల లోపల ఇవాళ పూర్తిగా దూరం చేస్తున్నాడు. ఇవాళ మీరు కాంగ్రెస్ నాయకులను గ్రామాలలో అడిగినా కూడా సిగ్గుపోతా అని చెప్పుకోవడానికి మాకు అని అంటున్నారు. అంటే మరొకసారి మళ్ళీ ఇప్పుడు తమిళనాడులో వెస్ట్ బెంగాల్లో ఎట్లయితే అది పాత కథ, 50 ఏళ్ళ కింద అధికారంలో ఉండే కాంగ్రెస్ లాస్ట్ 50 ఏళ్ళలో ఎన్నాడు అధికారంలోకి రాలే, అధికారాన్ని దగ్గర కూడా రాలే. ఆ పరిస్థితి తీసుకొస్తాడు తెలంగాణలో. వాళ్ళన్నా మేల్కోవాలి కదా. ఇప్పుడు ఈయన ఇట్లా ఇంకో 2 ఏళ్ళు వాళ్ళు కంటిన్యూ చేశారనుకోండి, మళ్ళీ 50 ఏళ్ళ దాకా కాంగ్రెస్ ఇక్కడ అడ్రస్ ఉండదు. మన తెలంగాణ ప్రజలు చేయాల్సింది ఏంటంటే ఈ కుట్రలను అర్థం చేసుకొని ఆ మాయమాటలు నమ్మకుండా, అసత్యాలను నమ్మకుండా ఎక్కడికక్కడ ప్రొటెస్టులు కానీ జాగరూకతతో సమావేశాలు కానీ చైతన్యవంతులను చేసే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జగదీష్ రెడ్డి ఇచ్చినట్టుగా ఇవన్నీ కూడా జరగకపోతే మళ్ళీ తెలంగాణలో మళ్ళొక్కసారి తెలంగాణ అమాయకత్వం మనల్ని ఆగం చేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.